ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఎలా జరుగుతుందనేది ఊహించడం కష్టంగా ఉంది. ముఖ్యంగా హౌస్లోకి కొంతమంది సెలబ్రిటీలు వస్తున్నారు. మరి కొంతమంది చెఫ్స్ కూడా ఎంట్రీ ఇస్తున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే మా టీవీ చెఫ్ అయిన షణ్ముఖ్ అయితే గనక హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. అయితే ఈలోగా హౌస్లోకి ఎంట్రీ అవ్వగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఆయనని చూసి తెగ ఆనందపడ్డారనే చెప్పాలి. ఎందుకంటే చెఫ్ వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెడతారని. ఇక ఇందులో భాగంగానే షణ్ముఖ్ అయితే గనక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇక ముందుగా తనుజ గురించి మాట్లాడుతూ, నిజంగా చెప్పాలి అంటే తనుజ, నిన్ను చూస్తుంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఏమో కానీ బయట ఉన్న ఆడియన్స్ టీవీ దగ్గర నుండి నువ్వు ఏడుస్తున్నప్పుడల్లా ఏడుస్తూనే ఉంటారంటే చూడు, ఆఖరికి మా ఆవిడ కూడా నువ్వు ఏడుస్తుంటే ఏడుస్తుంది అనేటప్పటికీ తనుజ ఒక్కసారిగా స్మైల్ ఇచ్చింది. ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టి అన్నాడు, సార్ మరి నా కోసం మీ టిఫిన్లో ఏవైతే ఉన్నాయో అందులో ఒక్క టిఫిన్ ఉపయోగించి ఏం చెప్తారు నా గురించి అంటే, నువ్వు సాంబార్ లాంటోడివి సుమన్ శెట్టి, ఎందుకంటే సాంబార్ అనేది అందరూ ఇష్టపడతారు అంటూ సుమన్ శెట్టికి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇక ఇమాన్యుయల్ అయితే గనక టెడ్డీ లాగా పోల్చాడు. నిజంగా ఇమాన్యుయల్ నువ్వు ఒక టెడ్డీ టైపు, నిన్ను అందరూ కూడా దగ్గరికి పట్టుకొని ముద్దు పెట్టుకొని హక్ చేసుకోవాలని అనుకుంటారు. సో ఇంట్లో కూడా నీ పొజిషన్ అలాగే ఉంది, బయట ఉన్న ఆడియన్స్ కూడా నిన్ను అలాగే ఫీల్ అవుతున్నారు అంటూ బయట ఏదైతే జరుగుతుందో అది హింట్ ఇచ్చేశారు మొత్తానికి షణ్ముఖ్. ఇక ఇందులో భాగంగానే మరి ఇప్పుడు నేను హౌస్ లో వంట చేయాలనుకుంటున్నాను అంటే నేను హెల్ప్ చేయనా అంటూ అందరు అడుగుతున్నారు. అయితే నాకు తనుజ కూడా నేను కూడా చేయమంటారా అంటే ఎస్ తనుజ, నువ్వే నాకు చేయదు గాని అంటూ మొత్తానికి తనుజనైతే తీసుకున్నారు. ఇక ఇందులో భాగంగానే తనుజని దగ్గరుండి ఏదైతే వంట నేర్పిస్తున్నారనే చెప్పాలి. ఎవరైతే చెఫ్ గా వచ్చినారో ముందుగా అయితే తనుజకి ఏదో ఫిష్ పకోడీ ఒకటి, గోల్కొండ చికెన్ ఒకటి, గోల్కొండ పన్నీర్ ఒకటి, ఈ 3 ఐటమ్స్ కూడా తనుజకి దగ్గరుండి నేర్పించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి పెట్టేలా చెప్పారు. సో ఫైనల్ గా అయితే తనుజ ఆ ప్రాసెస్ అంతా చాలా బాగా నేర్చుకుంది. గమనించాల్సిన విషయం ఏంటి అంటే తనుజ ఆల్రెడీ వీళ్ళందరికీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు చేసే ఏదైతే ఫుడ్ షో ఉందో అందులో తనుజ పార్టిసిపేట్ చేసింది కాబట్టి తనుజకి మంచి లీడ్స్ ఇచ్చారనే చెప్పాలి. తనుజ, నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, సో ఇంకా బాగా గేమ్ ఆడు అంటూ చిన్నగా తనుజకి హింట్స్ ఇచ్చారనే చెప్పాలి. సో ఫైనల్గా మరి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన చెఫ్స్ మళ్ళీ వాళ్ళ ద్వారా తనుజని ఎంచుకొని తనుజతో ఫుడ్ చేయించి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ పెట్టిన దానిపై, సో తనుజ నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడుస్తే బయట ఉన్న ఆడియన్స్ ఏడుస్తారని చెప్పిన దానిపై మీరేమంటారు? తనుజకి బిగ్ బాస్ ఫేవరిజం చేస్తున్నారంటూ కొంతమంది అంటున్నారు. మరి మీకు ఏమన్నా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి.